హనుమంతుడు హిందూ ధర్మంలో శ్రీరాముని యొక్క పరమ భక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. రామాయణము అనే పవిత్ర హిందూ గ్రంథంలో హనుమంతుడు ప్రధాన పాత్రలలో ఒకడిగా చెప్పబడ్డాడు. భక్తులకు బలాన్ని, విజయాన్ని, రక్షణను ప్రసాదించే శక్తి హనుమంతునికి ఉందని విశ్వసించబడుతోంది. రోగాలు, దారిద్ర్యం, ఆధ్యాత్మిక కష్టాలను అధిగమించాలనుకునే భక్తులు ముఖ్యంగా హనుమంతుని ఆరాధిస్తారు. హనుమంతుని ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలోనూ కనిపిస్తుంది. ఋగ్వేదంలో దేవతాముఖి కోతికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. పురాణాలలో హనుమంతుడి కథ మరింత విస్తృతంగా వివరించబడింది. శివ పురాణంలో హనుమంతుని శ్రీశివుని అవతారంగా పేర్కొన్నారు. విష్ణువు రావణుని సంహరించడానికి మానవునిగా అవతరించేందుకు అంగీకరించగా, బ్రహ్మదేవుడు ఆయనకు సహాయంగా మరొక దేవతా అవతారం అవసరమని భావించాడు. అప్పుడు శివుడు కూడా అవతరించేందుకు నిర్ణయించి, హనుమంతుడిగా జన్మించాడు. హనుమంతుని తల్లి అంజన దేవలోకపు అప్సరస అయిన పుంజికస్థలగా జన్మించింది. ఆమె ఒక మహర్షి శాపం వల్ల భూమిపై వానర రాజకుమార్తెగా అవతరించింది. అంజనకు వానర పటిష్ఠుడు, బృహస్పతిపుత్రుడైన కేసరితో వివాహం జరిగింది. హనుమంతుని జననానికి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. కాని అన్ని కథలలోనూ వాయుదేవుడు కీలక పాత్ర పోషిస్తాడు. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన కథ ఏమిటంటే, అయోధ్యాధిపతి దశరథుడు తనకు కుమారులు కలగాలనే ఆశతో ఘనమైన పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తున్న సమయంలో చోటు చేసుకున్నది. ఈ సందర్భంలో వాయుదేవుని దివ్య ఆశీర్వాదం వల్ల అంజన తల్లి గర్భవతి అయింది. ఈ విధంగా హనుమంతుడు పవన పుత్రుడిగా జన్మించి, భక్తి, బలము, భద్రతకు చిహ్నంగా నిలిచాడు. చివరగా బ్రహ్మదేవుడు దశరథునికి పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన త్రివరణీ భార్యలకు ఇచ్చి తినిపించగా, రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. ఇదే సమయంలో అంజన మరియు కేసరి వాయుదేవునిని తాము సంతానం పొందాలనే ఆకాంక్షతో ఘనమైన తపస్సు చేశారు. వారి భక్తితో సంతుష్టుడైన వాయుదేవుడు వారిని వరమిచ్చాడు. పౌరాణిక కథనం ప్రకారం, దశరథుని పుత్రకామేష్టి యజ్ఞంలో ఉపయోగించిన ఆ పాయసంలో కొంత భాగం వాయుదేవుడు తీసుకుని అంజన చేతుల్లో పడేలా చేశాడు. ఆమె దానిని భక్తితో తినగా, హనుమంతుడు జన్మించాడు. అందువల్ల హనుమంతుడు తరచుగా అంజనీపుత్రుడు లేదా అంజనేయుడు, అంజన తల్లి కుమారుడు, గా పిలవబడతాడు. అలాగే వాయుపుత్రుడు అనే పేరు కూడా ప్రసిద్ధి చెందింది. చిన్నప్పుడు హనుమంతుడు చాలా చంచలంగా స్వభావంతో ఉండేవాడు. ఒకరోజు ఉదయం చిన్న వయసులో ఉన్న హనుమంతుడు బాగా ఆకలిగా లేచి, ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యునిని చూసి, అది పెద్ద పండు అని అనుకుని దానిని తినేందుకు గాలిలోకి దూకాడు. అప్పుడు దేవేంద్రుడు, దేవతల అధిపతి, ఆ పని తప్పని భావించి, హనుమంతునిని ఆపడానికి తన వజ్రాయుధంతో దాడి చేశాడు. ఈ సంఘటన వల్ల హనుమంతునికి అనేక గొప్ప శక్తులు కలిగాయి. కాని అదే సమయంలో ఆయన బలానికి గుణానికి పరిమితి విధించబడింది. ఈ సంఘటన హనుమంతుని బాల్య జీవితంలో ఒక ముఖ్య ఘట్టంగా చెప్పబడుతుంది. ఆ వజ్రాయుధం హనుమంతుని నెత్తిన బలంగా తాకి, ఆయన భూమిపై పడిపోయాడు. హనుమంతుని పేరుకి ఇదే మూలం. హనుమంతుడు అన్న పదానికి అర్థం, వక్రమైన నోటి భాగం, లేదా చెరిగిన గ్రీవ అని భావించబడుతుంది. అంటే ఆయన తాడింపు పొందిన, హను, జవ్, కన్నకు భాగం, నుండి హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఇతని కుమారునికి ఇలా జరిగిందని తెలిసి, వాయుదేవుడు, గాలిదేవుడు, తీవ్రమైన ఆవేశంతో, భూమిపై నుండి గాలిని పూర్తిగా తొలగించాడు. ఫలితంగా భూమిపై సమస్త జీవుల ప్రాణాలు ముప్పుకు గురయ్యాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు, పరమేశ్వరుడు అయిన శివుడు స్వయంగా అభయమిచ్చి హనుమంతునికి చైతన్యం కలిగించాడు. ఇంద్రుని వజ్రాయుధం వల్ల హనుమంతుని శరీరానికి 3 గుణాల బలాన్ని ప్రసాదించారు. అది ఆయనకు శాపంగా కాక, వరంగా మారింది. ఇతర దేవతలు కూడా హనుమంతునికి గొప్ప శక్తులు మరియు రక్షణల రూపంలో వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు, హనుమంతునికి తన శరీరాన్ని ఎంత చిన్నగా కావాలన్నా చేస్తూ, ఎంత పెద్దదైనా చేయగల శక్తిని ఇచ్చాడు. అగ్నిదేవుడు, హనుమంతుడిని అగ్ని తగలకపోవు వరం ఇచ్చాడు. ఎలాంటి అగ్ని కూడా ఆయనను కాలగలదు కాదు. వరుణదేవుడు, నీరు హనుమంతుని నాశనం చేయలేకపోవు వరం ఇచ్చాడు. ఈ విధంగా, హనుమంతుడు అనేక దేవతల దీవెనలతో, అసాధారణమైన శక్తులు కలిగిన, అమిత తపస్సు, భక్తి, నిబద్ధతకు మారుపేరు అయిన మహాశక్తిమంతుడయ్యాడు. హనుమంతుడికి తన తండ్రైన వాయుదేవుడు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు, ఆయనను గాలిలా వేగవంతుడిగా చేశాడు. కాని అప్పటి హనుమంతుడు చిన్న వయస్సులో ఉండడంతో, చాలా అల్లరి, అమాయకతతో ఉన్నాడు. తనకు లభించిన అసాధారణ శక్తులను ఆయన అర్థం లేకుండా, అమాయకులపై చిలిపిగా ఉపయోగించసాగాడు. ఒక రోజు,
హనుమంతుడు తన చిలిపితనంతో ఒక వృద్ధ మునిని ఆటపట్టించాడు. ఆ వృద్ధుడు అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తూ దేవతల ధ్యానంలో లీనమై ఉండేవాడు. అతని ధ్యానం హనుమంతుడి చిలిపితనంతో భంగమవడంతో ఆ మునికి ఎంతో కోపం వచ్చింది. యువ వానరుడు తన తపస్సును చెడగొట్టాడన్న కోపంతో ఆ ముని హనుమంతుడిని శపించాడు. నీకు దేవతలిచ్చిన శక్తులన్నింటినీ నీవు మరిచిపోతావు. ఈ శాపంతో హనుమంతుడు తన అపారమైన శక్తులన్నింటినీ మరిచిపోయాడు. ఆ శక్తులు ఆయనలో ఉన్నప్పటికీ వాటి జ్ఞాపకం లేని స్థితికి చేరాడు. కాలక్రమంలో హనుమంతుడు పెద్దవాడయ్యాక విద్యాభ్యాసంపై ఆసక్తి కలిగి తనను తాను విద్యలలో తీర్చిదిద్దుకోవాలనే ఆరాటంతో జీవించాడు. ఈ కోసం ఆయన తన గురువుగా సూర్యదేవుని ఎంచుకున్నాడు. సూర్యుడే చిత్తశుద్ధితో హనుమంతుని శిష్యునిగా అంగీకరించాడు. ఈ విధంగా హనుమంతుడు సూర్యుని రథం ముందు ప్రయాణిస్తూ ప్రకాశానికి భయపడకుండా దివ్య విద్యలను గ్రహించసాగాడు. అక్కడి నుంచే ఆయన సమస్త వేదాలు, తంత్రాలు, కళలు, తత్వశాస్త్రాలు మొదలైన గొప్ప విద్యలను అభ్యసించాడు. ఈ శిక్షణతో పాటు ఆయన మరచిపోయిన శక్తులు కూడా సమయానుసారంగా మళ్లీ గుర్తుకు వస్తూ ఆయనను ఒక పరాక్రమశాలి, జ్ఞానవంతుడైన మహాశక్తిగా మార్చాయి. సూర్యదేవుడు హనుమంతుడిని తన శిష్యునిగా స్వీకరించాడు. ఈ నేపథ్యంలో హనుమంతుడు సూర్యుని రథానికి ముందరే వాణిజ్యంగా ప్రయాణిస్తూ సూర్యుడి తేజోమయ కాంతిని సహించుతూ విద్యలో ప్రావీణ్యం సంపాదించసాగాడు. ఆయన చతుర్వేదాలు, అంటే 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం లో నిపుణుడయ్యాడు. అంతేకాదు 6 చరణాల తత్వవేదాలు అయిన దర్శనాలు, 64 కళలు, మరియు 108 తాంత్రిక గూఢశాస్త్రాలు, తంత్ర మర్మాలు అన్నింటిలోనూ పాండిత్యం సంపాదించాడు. అయితే హనుమంతుడు అజ్ఞ బ్రహ్మచారి, అపౌరుషేయ బ్రహ్మచర్యంలో స్థితుడైనవాడు కావడంతో ఒక ముఖ్యమైన విద్య అయిన నవ వ్యాకరణాలు, 9 రకాల వ్యాకరణ శాస్త్రాలు నేర్చుకునే అర్హత ఆయనకు లేకుండా పోయింది. ఎందుకంటే వాటిని తెలుసుకోవాలంటే గృహస్థ ఆశ్రమంలో ఉండటం తప్పనిసరి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సూర్యదేవుడు ఒక మాయానిర్మిత కన్య అయిన సువచలా దేవిని సృష్టించాడు. ఆమె కూడా ఒక అజ్ఞ బ్రహ్మచారిణి. సూర్యుడు ఆమెను హనుమంతుడికి వివాహం చేసి బ్రహ్మచర్య ధర్మాన్ని ఉల్లంఘించకుండా గృహస్థాశ్రమ స్థితికి తీసుకెళ్లాడు. గురుదక్షిణ సమయమైందని భావించాడు. గురువు అయిన సూర్యదేవునికి ఏదైనా తానిచ్చి కృతజ్ఞత తెలియజేయాలనే భావనతో ఆయన వద్దకు వెళ్ళాడు. అప్పుడు సూర్యుడు శాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు. నీలాంటి శ్రద్ధావంతుడైన శిష్యుని చదువుకుంటున్న దృశ్యాన్ని చూచుటే నాకు గురుదక్షిణ. అయితే హనుమంతుడు గట్టిగా పట్టుబడడంతో సూర్యుడు ఒక ప్రాధాన్యత గల అభ్యర్థన చేశాడు. నా కుమారుడు సుగ్రీవుని రక్షణకై, అతని శ్రేయస్సు కోసమైతే నీవు చేయగలిగినంత సహాయం చెయ్యి అని చెప్పారు. సుగ్రీవుడు, వానర రాజు వాలిని యొక్క బ్రదర్. వాలితో కలహించుకొని అరణ్యంలో అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో హనుమంతుడు సుగ్రీవుని నికటంగా ఉండి అతనికి సాయం చేశాడు. ఈ విధంగా సూర్యుని గురుదక్షిణగా హనుమంతుడు సుగ్రీవుని కాపాడటం ద్వారా తన గురుపట్ల తన కృతజ్ఞతను చాటుకున్నాడు. తర్వాత రాముడు, సీతమ్మవారి గోచరమైన శోధనలో ఉన్నప్పుడు హనుమంతుడు రాముని కలిశాడు. అప్పటివరకు సుగ్రీవునితో ఉన్న హనుమంతుడు తన మంత్రులు సహా రామునికి మహత్తర సహాయం చేశాడు. ఇది హనుమంతుని జీవితంలోని కీలక ఘట్టముగా చరిత్రలో నిలిచిపోయింది. సుగ్రీవుడు సీతామాతను వెతకడానికి తన వానర సైన్యాన్ని 4 దిశలకు పంపినప్పుడు హనుమంతుడిని దక్షిణ దిశవైపు పంపించారు. హనుమంతుడు తన ప్రయత్నంలో చివరికి భారత భూభాగం చివరకు వచ్చాడు. అక్కడ భూమి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రం ఆవల హనుమంతుడికి ఒక ద్వీపం కనిపించింది, అదే లంకా ద్వీపం. కాని అది చాలా దూరంలో ఉండటంతో అతను దానిపైకి గెంతలేడు. ఈ సమయంలో రామునికి సేవ చేయవలసిన ధర్మబాధ్యతను నెరవేర్చే ఉద్దేశ్యంతో దేవతలు అతనికి గతంలో శాపంగా పోయిన ఆధ్యాత్మిక శక్తులన్నీ తిరిగి మంజూరు చేశారు. హనుమంతుడు మళ్లీ అమితశక్తితో నిండిపోయాడు. ఆ శక్తితో అతడు తానొక పర్వతం పరిమాణం వరకు వృద్ధి చెందాడు. ఆ తరువాత రాముని నామాన్ని స్మరించుకుంటూ అతను సముద్రం పైకి గెంతి ఆ సంకుచిత సాగరపు దారిని దాటి లంకా ద్వీపానికి చేరాడు. అక్కడ అడుగు పెట్టిన తర్వాత రావణుడు పాలిస్తున్న నగరంను చూసి హనుమంతుడు తన పరిమాణాన్ని మార్చుకున్నాడు. ఒక చీమ పరిమాణం వరకు చిన్నగా మారి ఎవరికీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా నగరంలోకి ప్రవేశించాడు. ఇది హనుమంతుని చరిత్రలో అత్యంత ప్రాశస్త్యమైన ఘట్టాల్లో ఒకటి. ఒక ధైర్యవంతుడైన భక్తుడిగా
ఆపదలో ఉన్న శ్రీరాముని పని నిమిత్తంగా తన శక్తులను తిరిగి పొందిన సందర్భం. సీతను గుర్తించి, రాముడు తన కోసం వస్తున్నాడనే ఆశను కోల్పోవద్దని ఆమెకు చెప్పడానికి హనుమంతుడే బాధ్యత వహించాడు. రావణుడి లంకను బూడిద చేసి, అతని నగరానికి, ఆయుధాలకు తీవ్ర హాని, నష్టం కలిగించాడు. రావణుడి లంక గురించి పూర్తి కథ తెలుసుకోవడానికి, క్రింద వ్యాఖ్యలలో లింక్ చేయబడిన వీడియోను చూడండి. రాముడి పట్ల హనుమంతుడి భక్తి ఎంత చిన్నపిల్లాడిదంటే, దక్షిణ భారతదేశాన్ని లంకతో కలిపే వంతెన అయిన రామసేతును నిర్మించడానికి సముద్రంలోకి విసిరిన ప్రతి రాయిపై రాముడి పేరు రాశాడు. రాముడు మరియు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో, లక్ష్మణుడు తీవ్రంగా గాయపడి దాదాపు చనిపోయాడు. రాముడిలో జరిగిన విధ్వంసం చూసిన హనుమంతుడు ఉత్తరాఖండ్లోని హిమాలయాలలోని ద్రోణగిరి శ్రేణిలో సుదూర పర్వతంపై ఉన్న సంజీవుని బూటి అనే ప్రాణాన్ని పునరుద్ధరించే మూలికను కనుగొనడానికి బయలుదేరాడు. అతను పర్వతాన్ని చేరుకున్నప్పుడు, సరైన మూలికను ఎంచుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతని భక్తి మరియు విధేయతతో, అతను మొత్తం పర్వతాన్ని ఎత్తి లంకకు తిరిగి తీసుకువెళ్లాడు. రావణుడిపై తనకు తానుగా ఓడించే అన్ని సామర్థ్యం మరియు అవకాశం హనుమంతుడికి ఉందని కూడా నమ్ముతారు. కానీ తన ప్రభువు శ్రీరాముడిని స్తుతించనివ్వడానికి అతను ఈ ఆలోచనను విరమించుకున్నాడు. రామాయణం యొక్క ఒక వెర్షన్ను హనుమంతుడు స్వయంగా రాశాడని తరచుగా చెబుతారు. ఒకరోజు, వాల్మీకి హనుమంతుడు కూడా రాముడి సాహసాలను రాళ్లపై తన గోళ్లతో చెక్కాడని తెలుసుకున్నాడు. ఒక ఆసక్తిగల వాల్మీకి తన రామాయణ సంస్కరణను చూడటానికి హనుమంతుడు నివసించే హిమాలయాలకు ప్రయాణించాడు. హనుమంతుడు తన కథను చదివినప్పుడు, వాల్మీకి దాని యొక్క అద్వితీయ శక్తి మరియు కవితా నైపుణ్యాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఇది నిజంగా ప్రేరణ పొందిన రచన. అసాధారణమైన అందమైన పద్యం వినడానికి అవకాశం లభించినందుకు వాల్మీకి ఆనందం మరియు దుఃఖం రెండూ కలిగాయి, మరియు అది తన రచనను కప్పివేసినందుకు విచారంగా ఉన్నాడు. హనుమంతుడు తన రచన వాల్మీకి కలిగించిన దుఃఖాన్ని చూసినప్పుడు, చెక్కబడిన శిలలను పగలగొట్టి, తన సృష్టిని శాశ్వతంగా నాశనం చేశాడు. హనుమంతుడి నిస్వార్థత అలాంటిది. రాముడిని తిరిగి అనుభవించడానికి ఒక మార్గంగా రాముడి సాహసాల కథలను చెప్పడం అతనికి గొప్ప కవి లేదా రచయిత అనే కీర్తి కంటే ముఖ్యమైనది. తరచుగా, హనుమంతుడిని ఎరుపు రంగులో చిత్రీకరించారు మరియు ఈ చిత్రణ వెనుక కూడా ఒక కథ ఉంది. అయోధ్యలో ప్రతి ఉదయం, హనుమంతుడు సీత తన జుట్టును విడదీసి సింధూరపు పొడిని పూయడం గమనించేవాడు. ఇది వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ చేసే ఆచారాన్ని అమలు చేస్తుంది. సహజంగానే ఆసక్తిగల మనస్సు కలిగిన అతను ఆమెను ఈ రోజువారీ ఆచారం వెనుక కారణాన్ని అడిగాడు. ఇది నా భర్త శ్రేయస్సు కోసమే, అని సీత బదులిచ్చింది. ఎప్పుడూ వినయపూర్వకమైన, తన ఎంపిక చేసుకున్న ప్రభువు శ్రేయోభిలాషి అయిన హనుమంతుడు ఇలా అన్నాడు: సీత లాంటి సద్గుణవంతురాలైన స్త్రీ రాముడి మంచితనం కోసం ఈ విధంగా సిరిసంపదను పూయవలసి వస్తే, నేను, ఒక కోతి, ఇంకా ఎక్కువ చేయాలి అని ఆలోచిస్తూ, అతను ఆ పేస్ట్తో నిండిన గిన్నె తీసుకొని తన శరీరమంతా సిరిసంపదను పూసుకున్నాడు. చెప్పనవసరం లేదు, రాముడు మరియు సీత ఇద్దరూ హనుమంతుడి హృదయ స్వచ్ఛతకు చలించిపోయారు. అప్పటి నుండి, హనుమంతుడి విగ్రహాలు గొప్ప సిరిసంపద ఎరుపు రంగులో ఉంటాయి. ఒకసారి, సీత హనుమంతుడికి ముత్యాల హారాన్ని ఇచ్చింది. కొంతకాలం తర్వాత, అయోధ్య నివాసితులు అతను హారాన్ని పగలగొట్టి, ప్రతి ముత్యాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్లు గమనించారు. ఆసక్తితో, వారు కారణం అడిగారు. నేను రాముడు మరియు సీత కోసం వెతుకుతున్నాను, అని హనుమంతుడు బదులిచ్చాడు. అతని అమాయక ప్రతిస్పందనకు నవ్వుతూ, ప్రేక్షకులు రాజ దంపతులు ప్రస్తుతం సామ్రాజ్య సింహాసనంపై కూర్చున్నారని అతనికి ఎత్తి చూపారు. కానీ రాముడు మరియు సీత ప్రతిచోటా నిజమైన భగత్ నుమన్ గురించి బిగ్గరగా ఆశ్చర్యపోతున్నారు. అతని భక్తి యొక్క లోతును అర్థం చేసుకోకుండా, వారు అతనిని మరింత ఆట పట్టించారు. కాబట్టి రాముడు మరియు సీత మీ హృదయంలో నివసిస్తుంటే, మీరు వారిని మాకు చూపించగలరా? సంకోచించకుండా, హనుమంతుడు లేచి నిలబడి తన పదునైన గోళ్లతో తన ఛాతీని తెరిచాడు. అక్కడ, అతని కొట్టుకునే హృదయంలో, ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు రాముడు మరియు సీతల ప్రతిమను చూసి ఆశ్చర్యపోయారు. హనుమంతుడి భక్తిని ఎవరూ ఎగతాళి చేయలేదు. హనుమంతుడిని పంచముఖి అని కూడా పిలుస్తారు, అంటే 5 తలలు కలిగినవాడు. ప్రతి తల ఒక ప్రత్యేక లక్షణాన్ని సూచిస్తుంది. హనుమంతుడు ధైర్యం మరియు బలాన్ని సూచిస్తుంది. నరసింహ నిర్భయాన్ని సూచిస్తుంది. గరుడ మాయా నైపుణ్యాలను మరియు పాము కాటును నయం చేసే శక్తిని సూచిస్తుంది. వరాహ ఆరోగ్యం మరియు భూతవైద్యాన్ని సూచిస్తుంది. హైగ్రీవ శత్రువులపై విజయాన్ని సూచిస్తుంది.
పంచముఖి హనుమంతుడి పూర్తి కథను తెలుసుకోవడానికి క్రింద ఉన్న వ్యాఖ్యలలో లింక్ చేయబడిన వీడియోను చూడండి. హనుమంతుడి మరణం లేదా అతని అవతారం ముగింపు గురించి ఎటువంటి సూచనలు లేవు. అతను 7 చిరంజీవిలలో ఒకడు, అంటే కాలం అంతం వరకు జీవించేవాడు. వేల సంవత్సరాల తరువాత వేరే యుగంలో జరిగిన మహాభారతంలో కూడా అతని ప్రస్తావన కనిపిస్తుంది. పాండు కుమారుడైన భీముడు హనుమంతుడిని ఎదుర్కొని బలహీనమైన ముసలి కోతిగా భావించాడు. భీముడు తన గదను ఉపయోగించి కోతి తోకను తోసేందుకు ప్రయత్నించాడు, కానీ తోక కదలకుండా ఉంది. సుదీర్ఘ పోరాటం తర్వాత భీముడు ఇది సాధారణ కోతి కాదని గ్రహించాడు. చివరికి భీముడు వదులుకుని క్షమాపణ కోరాడు. ఆ తర్వాత హనుమంతుడు తన అసలు రూపంలో వచ్చి భీముడిని ఆశీర్వదించాడు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు మరియు అర్జునుడు తమ రథంపై దివ్య ఆయుధాలతో పోరాడుతున్నప్పుడు వారిని రక్షించినది కూడా హనుమంతుడే. యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు రథం నుండి దిగే ముందు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. హనుమంతుడు మార్గం సుగమం చేసిన వెంటనే రథం కాలిపోవడం ప్రారంభించింది. తాను చూసిన దానికి అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు దివ్య ఆయుధాల నుండి రథాన్ని రక్షించకపోతే చాలా కాలం క్రితమే రథం నాశనమై ఉండేదని శ్రీకృష్ణుడు తరువాత అర్జునుడికి స్పష్టం చేశాడు. హనుమంతుడి గురించి ఇంకా చాలా అందమైన కథలు ఉన్నాయి మరియు ఈ వీడియోలో కొన్నింటిని మాత్రమే ప్రస్తావించాము. భక్తుడిగా ఉండటం నుండి హనుమంతుడు చాలా మందికి నిస్వార్థత మరియు భక్తికి చిహ్నంగా ఉన్నాడు. సేవ మరియు భక్తి అనేది హనుమంతుడి సారాంశం. భక్తిని బయటి నుండి ఆచరించలేము లేదా బలవంతంగా తీసుకురావద్దు. అది లోపలి నుండి మాత్రమే ఉద్భవిస్తుంది. మరియు భక్తి అనే గుణం ఉద్భవించిన తర్వాత జీవితం దైవికత యొక్క సజీవ వ్యక్తీకరణగా మారుతుంది.